ఇక హాస్టళ్లని పెట్టావు, రెసిడెన్షియల్ స్కూళ్ళని పెట్టావు, పాత రైస్ మిల్లల్లో కోళ్ల ఫారాల్లో నువ్వు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి వాళ్ళకి చాలని బువ్వ పెట్టి చివరికి ఆ పేద ఆడబిడ్డలకి కాస్మెటిక్ ఛార్జీలు కూడా కష్టపడి చెమటోర్చే కూలీలు వాళ్ళ పిల్లల కోసం వారు సంపాదించిన సంపాదనలో కాస్మెటిక్ ఛార్జీలకు ఆనాడు ఇచ్చుకున్నారు. ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని కట్టి డైట్ ఛార్జీలు 40% పెంచి ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% ఈ ప్రభుత్వం పెంచింది. మీరు ఆనాటి 10 సంవత్సరాలలో పేదవాడి పిల్లకి సరిగ్గా బువ్వ పెట్టలేని నువ్వు ఈ ప్రభుత్వం ఏం చేసిద్దని ఎక్కడుండి కోతలకు వస్తావా? 10 సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం కానీ, పాత రేషన్ కార్డులో కొత్త పేరు చేర్చాలనే జ్ఞానం కానీ నీకొచ్చిందా? ఈ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా పెద్దోళ్లు తినే సన్న బియ్యాన్ని పేదవాళ్ళకిస్తుంది ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. ఇలా చెప్పుకుంటా పోతే అనేక కార్యక్రమాలు నువ్వు మంచి ఏదైతే చేశావో ఆనాడు కళ్యాణ లక్ష్మి నువ్వు ఇచ్చావు, మేమేమీ తీసేయలేదే. కళ్యాణ లక్ష్మి నువ్వు 6 నెలలకి 9 నెలలకి ఇస్తే పెళ్లైన 2 నెలలకే ఈనాడు మేము ఇస్తున్నాం. నువ్వు మంచి ఏ పనైనా చేసిందని అనిపిస్తే ప్రజలు శభాష్ అంటే ఈ ప్రభుత్వం నువ్వు పెట్టావని మేమేం తీసేయలే. అది కాక అదనంగా ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమాలు కొన్నే చెప్పాను. ఇంకా అనేక కార్యక్రమాలు పేదవాళ్లకి ఈ ప్రభుత్వం అండగా ఉండి ఇస్తుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంకా నోరుంది కదా అని, పదవి నుంచి దిగిపోయాను కదా అని నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలతో ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడటానికి అసలు నీకు మనసలా ఉంది అని ఈ వేదిక ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను. నిన్న ఇంకొక మాట, విచిత్రమైన మాట అన్నాడు. రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఇంకొక విషయం ఉంది. రాష్ట్రాన్నట అగ్నిగుండంగా మారుస్తాడట. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాడట. జిల్లాలు ఆనాడు దొరపోకడతో శాస్త్రయుతంగా కాకుండా అన్సైంటిఫిక్ గా ఏవైతే జిల్లాలు నువ్వు చేశావు అని లక్షలాది మంది ప్రజల నుంచి వస్తున్న కోరిక మేరకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులు అడిగిన వారి కోరిక మేరకు అసెంబ్లీలో నేను చెప్పాను. అన్సైంటిఫిక్ గా ఏవైతే జిల్లాలు జరిగాయో వాటి మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టుని అసెంబ్లీ సాక్ష్యంగా అసెంబ్లీలో పెట్టి చర్చించి నిర్ణయం తీసుకోవటం జరుగుద్ది అని చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న అదే మాట చెప్పారు. దాంట్లో తప్పైంది ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని 3-4 జిల్లాలకు విడగొడతావు. ఒక్కొక్క డివిజన్లో 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క మండలాన్ని కలిపి ఒక డివిజన్ చేస్తావు. 2 నియోజకవర్గాల్లో కలిపి గ్రామాలని ఒక మండలాన్ని చేస్తావు. అంటే నీకు వంగొంగి దండాలు పెట్టే వాళ్ళకి జిల్లాలు ఇస్తావు, శాలవ కప్పినోడికి డివిజన్లు ఇస్తావు, బొకే ఇచ్చినోడికి మండలాలు ఇస్తావు. కానీ నిజంగా ఎక్కడ ఏది అవసరమో ఆనాడు ఆలోచించే మీరు ఇచ్చారా? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఒకవేళ సైంటిఫిక్ గా ఈనాడు కమిటీతో విచారిస్తామన్న దానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నీకు వచ్చిన దురద ఏంటి?
ఒకవేళ కమిటీ వేస్తానంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తానంటావా? అంటే రాష్ట్రం అగ్నిగుండంగా మండుతుంటే ఆ మంటలో చలి కాసుకుంటూ ఆనందం పొందాలనుకుంటున్నావా? ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. అటువంటి పప్పులు ఉడకవు నాయనా, అటువంటి పప్పులు ఉడకవు. ప్రజల కోసం ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజల కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల కోసం పోరాడింది, ప్రజల పక్షాన పోరాడింది, ప్రజలకు అండగా ఉంది. ఈ 140 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మబకొచ్చి మబలో వచ్చి పుబలో పోలే. నీలాగా ఒక 10 ఏళ్లు అధికారంలో ఉండి అధికారం పోయిన 10 రోజులకే కుక్క కరిసిన మనిషిలాగా రోడ్ల మీద పడి ఎలా మాట్లాడుతున్నావో చాలా స్పష్టంగా అర్థమైంది. అగ్నిగుండంగా మార్చి చలి కాసుకోవాలని ఏవైతే నువ్వు పగట కలలకు అంటున్నావో ఈ ప్రభుత్వానికి తెలుసు. ఆ చలిని ఉష్ణగుండంగా, అగ్నిగుండాన్ని ఉష్ణగుండంగా ఎలా మార్చాలో ఈ ప్రభుత్వానికి గౌరవం